హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది మనకి గోంగూర పొడి చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు గోంగూర రైస్ చేసుకోవచ్చు మనం. ముందుగా నేను పల్లీలు వేయించుకున్న పల్లీలు, కొద్దిగా నువ్వుపప్పు వేసుకొని అందులోనే ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలు, సన్నగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. నూనె వేసుకొని అవి వేగాక ఇలా వేగనివ్వండి. ఇవి వేగాక ఇప్పుడు గోంగూర పొడి అండి. ఇంట్లోనే గోంగూర పొడి ఇలా చేసుకున్నాను నేను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర పొడి చేసుకోవచ్చు. గోంగూర పప్పుకి వాడుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి కొద్దిగా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న వల్ల ఉల్లిపాయ ఉడుకుతుంది. కొద్దిగా ఉడికాక అప్పుడు వేగాక ఇందులో మనకి రైసు ఇలాగ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి కూడా వేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా గోంగూర రైస్ రెడీ అయిపోయింది. రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. గోంగూర ఉండక్కర్లేదు కదా, మనం గోంగూర పొడి చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇలా ట్రై చేయొచ్చు. దాని మీద కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఈనలాగా వేసుకోండి. ఇది కూడా వేసుకుంటే మనం సర్వ్ చేసి తినేటప్పుడు కరకరలాడతాయి. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా గోంగూర రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.